ప్రెగ్నెన్సీ టైంలో ఆకుకూరలు అంటే చాలా 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 తినమని చెప్తూ ఉంటారనమాట డాక్టర్స్. సో అలా అని చెప్పి నేను ఈరోజు పాలాకూర అలాగే సిరాకు 2 కట్టలు తీసుకున్నాను అనమాట. పాలాకునైతే వండేసుకుంటున్నాను. ఫస్ట్ పాలాక్ని నీట్గా వాష్ చేసుకొని కట్ చేసేసుకున్నాను అనమాట. లీఫీ వెజిటేబుల్స్ అవి పెద్దవిగానే ఉంటాయి కాబట్టి కొంచెం ఆకులు వేరులతో పాటు కొంచెం లేతగా ఉన్నాయని చెప్పి మొత్తం అన్నీ కట్ చేసేసి ఇక్కడ కుక్కర్లోకి అయితే వేసుకున్నాను. కొంచెం చింతపండు, పసుపు అలాగే కొంచెము కందిపప్పు కూడా వేసుకున్నాను అనమాట. పప్పు తక్కువ క్వాంటిటీలో వేసుకున్నాను, ఆకు ఎక్కువ ఉండేలాగా చూసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ మనం ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకొకటే కారం కోసం ఇంగ్రీడియంట్ పచ్చిమిర్చి అయితే యాడ్ చేస్తున్నాను. ఒక 6 to 7 పచ్చిమిర్చిని అయితే తీసేసుకున్నాను. నాకైతే స్పైసీగా తినాలనిపిస్తుంది అనమాట ఈ మధ్య. కాబట్టి నేను ఇంకొంచెం స్పైస్ యాడ్ చేయడానికి కొంచెం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను లాస్ట్లో. అండ్ దీన్ని అయితే కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను. ఇది ఒక 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత వెంటనే నేను తీసేసి దీన్ని ఒక స్మాషర్తో, మనం పప్పు గుత్తితో అయినా ఎనుపుకోవచ్చు, లేకపోతే ఇలా విస్కర్ ఉంది కాబట్టి నేను ఉడికిపోయింది పప్పు అనేసినని నేను దీంతో ఎనిపేసాను అనమాట. సో దీనిని బాగా ఎనిపేసిన తర్వాత నేను దీనికోసం అయితే పోపు రెడీ చేసుకుంటున్నాను. మామూలుగా పోపుని మీరందరూ ఎలా వేస్తారు? ఆనియన్స్, టమాటోస్ అన్నీ కట్ చేసి వేస్తూ ఉంటారనమాట. నేను ఇక్కడ స్పెషల్ ఇంగ్రీడియంట్, మన రాయలసీమ సైడ్ అందరికీ తెలిసే ఉంటుంది, ఒడిమంటాం దీన్ని యాక్చువల్గా సమ్మర్ సీజన్లో ప్రిపేర్ చేస్తారు. సో దాన్ని నేను ఇప్పుడు ఇక్కడైతే యాడ్ చేస్తున్నాను. ఇది స్పెషల్ టేస్ట్ ఇస్తుంది అనమాట. మనకు ఒక 10 ఒడియాలున్నా ఒక 1 month 1.5 month వచ్చేస్తుంది ఈజీగా, మనం చేసే పప్పు క్వాంటిటీని బట్టి. సో బాగా ఏగిపోయింది అనమాట ఒడిము. నేను ఇక్కడ ఆ పప్పుని ఏదైతే నేను ముందుగా ఎనిపి పెట్టుకున్నానో ఆ పప్పుని కూడా యాడ్ చేసేసుకున్నాను. సో ఇది సూపర్ టేస్ట్ ఉంది, సూపర్గా ఉంది. నాకు ఇక్కడ కారం తగ్గింది అనిపించింది. నేనేం చేశానంటే మళ్ళీ మిరప్పొడిని అయితే యాడ్ చేసేసుకున్నాను, మిక్స్ చేసుకున్నాను. అండ్ కొంచెం వాటర్, ఎందుకు వాటర్ వేసానంటే కొంచెం ఉడకాలి కాబట్టి పప్పు పచ్చివాసన పోవడానికి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని తర్వాత సాల్ట్ని కూడా యాడ్ చేశాను అనమాట. సో ఇక్కడ నాకు ఈ కన్సిస్టెన్సీలో పప్పు వచ్చింది. సో నాకు అలా ఉంటేనే నచ్చుతుంది అనమాట. మీకు ఎలా ఉంటే నచ్చుతుంది?